సార్వత్రిక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా సంస్థాగతంలో భారీ మార్పులు చేపట్టింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ జనరల్ సెక్రటేరియట్లో ఇన్ఛార్జీలను మార్చింది. ఇప్పటిదాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాగరేను ట్రాన్స్ఫర్ చేసింది. ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా జనరల్ సెక్రటరీగా దీపాదాస్ మున్షిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. కేరళ, లక్షద్వీప్తో పాటు అదనంగా ఆమెకు తెలంగాణ బాధ్యతలను అప్పగించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి పార్టీ చీఫ్ అబ్జర్వర్గా పనిచేశారు మున్షి. ఆ సమయంలో పార్టీ నేతలను కోఆర్డినేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే పేరు పార్టీలోనే ఉంది. ఈ క్రమంలోనే దీపాదాస్ మున్షిని రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరేకి గోవా, దాద్రానగర్ హవేలీ, జయ్యూ డామన్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఠాకరే మార్పు వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన తెలంగాణకు పంపిన టార్గెట్ అయిపోయిందని, అందుకే ఇప్పుడు మరో రాష్ట్రానికి పంపారని, అది కూడా ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు దగ్గరగా ఉండే గోవాకు పంపారని అంటున్నారు. ఎన్నికల టైంలో ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్గా తెలంగాణలో పనిచేసిన సిడబ్ల్యూసీ మెంబర్ అజయ్ కుమార్ను ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ఇన్ఛార్జిగా నియమించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ను ఏపీ, అండమాన్ నికోబార్ బాధ్యతలను అప్పగించారు. మొత్తంగా 12 మందికి జనరల్ సెక్రటరీ, 12 మందికి ఇన్ఛార్జ్ బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగించింది. ఇక ట్రెజరర్గా అజయ్ మాకేన్, జాయింట్ ట్రెజరర్లుగా మిలింద్ దేవేరా, విజయ్ ఇందర్ సింగ్లాను నియమించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ పార్టీ ఇన్ఛార్జీలను కాంగ్రెస్ అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండటంతో ఆమెకు నిర్దిష్ట రాష్ట్ర బాధ్యతను అప్పగించలేదు. ఆమె స్థానంలో యూపీ బాధ్యతను మహారాష్ట్రకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండేకు అప్పగించింది. సచిన్ పైలట్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనకు ఛత్తీస్గఢ్ బాధ్యతలు అప్పగించింది. అలాగే ముకుల్ వాస్నిక్కు గుజరాత్, జిఏ మిర్కు జార్ఖండ్తో పాటు పశ్చిమ బెంగాల్ అదనపు బాధ్యతను కూడా ఇచ్చింది. హర్యానా నేత కుమారి షెల్జాకు ఉత్తరాఖండ్, కేరళ నేత రమేష్ చెన్నితాలకు మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను కేటాయించింది. అస్సోంతో పాటు మధ్యప్రదేశ్ అదనపు ఇన్ఛార్జిగా జితేందర్ సింగ్, కర్ణాటక ఇన్ఛార్జిగా రణ్దీప్ సూర్జేవాలాను నియమించింది.